హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు బీట్స్ కస్టమైజేషన్ వీడియో అండి. మనకి బీట్స్ కస్టమైజేషన్కి ఏవేవి కావాలో చూపిస్తున్నాను. ముందుగా అయితే మనకి కటర్స్ కావాలి అండ్ ఎలాంటి కస్టమైజ్ చేయాలనుకుంటున్నా అలాంటి బీట్స్ అయితే కావాలి అండి. అండ్ మెయిన్గా వచ్చేసి కట్టుతీగతో కస్టమైజేషన్ అడిగారు, కట్టుతీగతో అయితే కావాలండి. సో ఇప్పుడు ఫస్ట్ నేను 2 అయితే చేశాను శాంపుల్గా, అండ్ ఇంకొకటి మీకు చూపిస్తున్నాను చూడండి. కట్టుతీగతో అయితే మన కస్టమర్ బీట్స్ అయితే చేయమన్నారండి. సో వాళ్ళ ఇష్ట ప్రకారంగా అయితే నేను కస్టమైజ్ చేస్తున్నాను. ఇలా మనం కట్టర్ సాయంత్రంతో కట్టుతీగ కొంచెం ఆఫ్ కట్ చేసుకొని అండ్ ఇలా రౌండ్గా అయితే చేసేసుకోవాలండి. ఫస్ట్ మనం కట్టర్ పెట్టుకొని ఇలా మనం రౌండ్గా చేసుకున్న తర్వాత మనకి ఫస్ట్ బీడ్ అయితే మనం దాంట్లో ఎక్కించేసుకోవాలి. ఎక్కించేసుకున్న తర్వాత మనం మళ్ళీ దాని తర్వాత ఒక 1 ఇంచ్ ఇట్లా గ్యాప్లో మళ్ళీ కట్టర్ సహాయంతో మనకి ఇలా రౌండ్గా అనేసుకొని మనం చుట్టేసుకోవాలన్నమాట, టైట్గా నీట్గా. అండ్ మనకి కొంచెం చాలు అనుకున్నప్పుడు ఇంకా మనము కటింగ్ ఉంటుంది కదండి, సో దాంతో అయితే మనం కట్ చేసేసుకొని ఇంకా దాన్ని మనం నీట్గా మనకి మళ్ళీ తగలకుండా, ఏ డ్రెస్కి ఆ టైర్కి తగలకుండా నీట్గా ఫినిషింగ్ అయితే చేసేసుకోవాలి. అండ్ మళ్ళీ ఇంకొకటి కూడా చూపిస్తున్నాను, అదేమో మీకు ఒకటి ఎలా చేయాలి అనేది చూపించాను. ఇది మనకి ఎలా జాయిన్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను. మళ్ళీ సేమ్ అండి, మనం కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ ఫస్ట్ ఎలా చేసామో అలా రౌండ్గా చేసి ఇది చూడండి. మళ్ళీ ఇంకొకటి చూపిస్తున్నాను మీకు ఎలా చేయాలో ఐడియా కోసం. మళ్ళీ రౌండ్గా పట్టేసుకొని ఇలా సింగిల్గా చేయాలి అనుకుంటే ఇలా మనం చేసేసుకోవచ్చు. తర్వాత మనం దీన్ని ఎలా జాయిన్ చేసేసుకోవాలి, ఒకటి ఎలా జాయిన్ చేసుకొని పెద్దగా చేయాలి అనుకునేది అండ్ ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇది కూడా మనకి ఇలా కట్టర్తో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నెక్స్ట్ దీని లోపలికి అయితే అనేసేసుకోవాలి, దేనికి గుచ్చుకోకుండా. దాంతో మన కట్టర్తో అని అనుకోవచ్చు, లేకపోతే మనకు హ్యాండ్ ఈజీగా ఉందనుకుంటే హ్యాండ్తో అయినా అనుకోవచ్చు అండి. మంచిగా నీట్గా అయితే మనం లోపలికి అనుకుంటే ఉంటుంది, సరిపోతుందండి మంచిగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఒక తీగ తీసేసుకొని మనము మళ్ళీ సేమ్ ప్రాసెస్ అనమాట. మళ్ళీ కొంచెం ఇంచ్ గ్యాప్లో మనం మళ్ళీ సర్కిల్ షేప్లో వచ్చేలాగా చూసేసుకొని అది చూడండి. జాయిన్ చేయాలి అంటే ఇలా మనం ఇందాక ఫస్ట్ చేసినాం కదా, అది చైన్ మొత్తం ఇలా జాయింట్ ఇలా మనం హుక్ లాగా తగిలిచ్చేసేసుకొని మళ్ళీ దాన్ని నీట్గా ఫినిష్ చేసేసుకొని అది మనకి బీడ్ లోపలికి వెళ్ళిపోతుందండి. ఇది కొంచెం మనం ప్రెస్ చేయకుండా పర్లేదు, ఎందుకంటే మనం ఇంకో బీడ్ వేస్తాం కాబట్టి ఆ బీడ్లోకి వెళ్ళిపోతుంది. కానీ మన తర్వాత కట్ చేసినది మాత్రం నీట్గా ఖచ్చితంగా అనుకోవాలండి, ఎందుకంటే అది మనం వేసుకున్న ఆ టైప్ మొత్తం ఖచ్చితంగా తగులుతుంది. ఇప్పుడు మనం గ్రీన్ వైట్ వేసాం కదా, నెక్స్ట్ మళ్ళీ గ్రీన్ అనమాట. ఇప్పుడు వేసామనుకోండి, మనం అక్కడ కరెక్ట్ అనకపోయినా కూడా అది లోపలికి వెళ్ళిపోతుంది అనమాట, మనకు అంత గుచ్చుకోదు. కానీ ఇప్పుడు మనం ఇలా ఫోల్డ్ చేసుకుంటాం కదా, ఇక్కడ మాత్రం మనం నీట్గా అయితే అనేసుకోవాలండి ఇట్లా. మళ్ళీ తర్వాత మనం కట్ చేసిన తర్వాత కూడా ఇట్లా అనకపోతే మనకి ఇలా ఏదైనా అటార్కి అయితే ఇట్లా తగిలిపోతుంది అనమాట. చూడండి, అలా ఒక్కొక్కటి కస్టమైజ్ చేసేసుకొని ఎంత నీట్గా అయితే వచ్చేసిందో. అండ్ మధ్యలో కూడా మనకి ఇలా నక్షి బాల్